అందరికీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఏంటంటే రేపు మనకి పెద్ద బతుకమ్మ కాబట్టి నేనైతే ఈరోజు పువ్వులు తీసుకోవడానికి వెళ్తున్నాను. సో ఈ జర్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు నేను ఏమేమి చేయబోతున్నాను, ఎలా సర్వైవ్ అవుతున్నాను ఈ విలేజ్లో అనేది మీకు చూపించబోతున్నాను. సో వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో మా కోడలు అక్కడ కూర్చుంది, హాయ్ చెప్పు. సో ఫటాఫట్ వెళ్ళిపోదాం, మా అన్న రాగానే వెళ్ళిపోదాం. అండ్ విలేజ్ దొక్క వాతావరణం అయితే సెట్ ఉంది, చల్లగా ఉంది సెట్. సో వితౌట్ టైం వేస్ట్ వెళ్ళిపోదాం మనం. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు, హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు, హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. నేనేం చెప్పను చెప్పు, హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. ఈమె చెప్తేనే వస్తున్నాను. కెమెరా చూసి చెప్పు, ఈ కెమెరా ఎంతో హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. సబ్స్క్రైబ్ మై ఛానల్ చెప్పు అనొద్దు. హాయ్ ఫ్రెండ్స్, క్రైబ్ క్రైబ్ అని క్రైబ్ క్రైబ్ నువ్వు ఇలాగే బాయ్ గారు. ఇక ఫైనల్గా స్టార్ట్ అయిపోయినాం. అండ్ మా అక్క పిల్లలు అయితే సిగ్గు పడుతున్నారు, వాళ్ళకి ఎప్పుడు కెమెరా ముందు రావాలంటే సిగ్గు ఉంటుంది. సో అందుకే మేమైతే స్టార్ట్ అయిపోయినాం పువ్వుల కోసం, బికాజ్ రేపు మనకి చాలా పని ఉంటుంది కాబట్టి. ఇదంతా ఈ డోడో అయితే మధ్యలోకి వచ్చేసింది, దాన్ని పక్కకి జరిపించి అప్పుడైతే వెళ్ళినాం. అండ్ మా అన్న వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చిండు మాతో. సో యాక్చువల్లీ ఇది మా అన్న వాళ్ళ ఊరే, బట్ ఏంటంటే నేను వాళ్ళ ఇంటికైతే వచ్చాను, లైక్ కజన్ బ్రదర్స్ లైక్ అలా ఉంటారు కదా. సో అలా సో ఈ ఊరు గురించి నాకు ఎక్కువగా అదేం తెలీదు. బట్ ఏంటంటే మా అన్న అండ్ మా అక్క వాళ్ళ చిన్నప్పుడు మెమరీస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. సో వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడుకుంటే నేను సైలెంట్గా ఉండేది, నాకేం తెలియదు కాబట్టి, వాళ్ళందరికంటే చిన్నదాన్ని నేనే కాబట్టి. సో ఇక్కడ కొన్ని పాయింట్స్ దగ్గర నాకు వ్యూ మాత్రం చాలా బాగా నచ్చింది, లైక్ ఆ టెంపుల్ చూడండి అండ్ ఈ బొమ్మలు చూడండి, అండ్ చాలా ఉంటాయి, ఊరిది ఊరే ఉంటుంది కదా. సో ఇలాంటి వ్యూని చూసి మేమైతే ముందుకైతే వెళ్ళడం స్టార్ట్ చేసాం. చాలా దూరం దాకా వెళ్ళాం, బట్ అక్కడ ఏంటంటే ఆ వ్యూ అనేది బాగానే ఉంది, బట్ పూలు మాత్రం చాలా కష్టంగా దొరికాయి. అండ్ లెట్స్ సీ ఏం జరుగుతుందో. ఫస్ట్ అయితే మీరు ఈ వ్యూని, ఈ జర్నీని ఎంజాయ్ చేయండి. అండ్ ఇక్కడ చాలా చాలా కొన్ని పాయింట్స్ దగ్గరనే మంచి మంచి వ్యూస్ ఉన్నాయి, సో వాటిని మిస్ అయితే చేయకండి. సో చూడండి, మనం చేరిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. మేము మేడ అవుతున్నాం అనేది వస్తున్నారు మా వాళ్ళు అని చెప్పద్దా. ఎవరినో కానీ వదిలేసి నువ్వెందుకు వస్తున్నావు మరి? మీరు గిట్టటి పోతారు. ప్రశాంత్ బాయ్ దిక్కో ఏమో ఉంటుందట, అటు పోతున్నాం. సందీప్ వచ్చి పోయిండు అటు పోయి.
హాఫ్ అన్ అవర్ పాటు మేము అటు ఇటు బండి మీద తిరిగిన తర్వాత ఫైనల్గా ఒక దగ్గరికి అయితే వచ్చినాం అన్నట్టు. ఇక బండి మీద తిరిగితే మనకి స్పీడ్గా వెళ్తుంది కాబట్టి కనిపించదు. ఇక సరేలే అనేసి దిగేసి మేమైతే అటు ఇటు లెంకడం అయితే స్టార్ట్ చేసేసాం. అండ్ ఇంకొకటి ఏంటంటే వర్షం పడింది కాబట్టి మాకు అంతా గిజర్ ఉంది. అండ్ నాకు అలా నడవడం కూడా చాలా అన్కంఫర్ట్ ఉంటుంది. సో మా వదిన అయితే ఫుల్లీ మ్యాక్స్ వెతుకుతుంది. సో అటు సైడ్ కొన్ని పువ్వులు ఉన్నాయంట. అండ్ అక్కడ ఉన్న మాలి ఏమన్నాడంటే, మా పువ్వులు అయితే ముట్టకొల్లి మా బిడ్డలు ఉన్నారు, వాళ్ళు బతుకమ్మ చేస్తారట అని అంటే, దొంగగా మేమైతే అక్కడికి వెళ్ళి అవైతే దొంగతనం చేస్తున్నాం. నాకు నడవడానికి రావట్లేదు కానీ మన వాళ్ళు నడు అని అన్నారు. ఇక వ్లాగ్స్ కోసం ఏదైనా చేస్తాను నేను అనేసి సరేలే వెళ్దాం అనేసి ఇక స్టార్ట్ అయ్యాను. అంతటా బురద ఉంది చూడు, చుట్టూ ఏం లేదు, పువ్వులు కానీ వచ్చినాం. అండ్ వ్యూ మాత్రం చాలా బాగుంది. ఫైనల్గా మేమైతే మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఆల్మోస్ట్ మా వదినకి తెలుసు కాబట్టి సకసక అయితే పువ్వులు అయితే ఆల్మోస్ట్ మా వదిననే అంతా పువ్వులను అయితే తీసుకున్నది అన్నట్టు, తెంపింది అన్నట్టు. నేనైతే ఏం చేయలేదు. మ్యాక్స్ నేను కూడా చేశాను. కొన్ని పువ్వులు అయితే చిన్న పువ్వులు ఇట్లా తెంపమని చెప్పింది, వాటిని అయితే తెంపాను. ఎందుకంటే మనకి పువ్వులు అయితే దొరకట్లేదు అస్సలు. అంటే కొనుక్కొచ్చాము మేము. అండ్ కొన్ని పువ్వులు ఉంటాయి కదా సంథింగ్ లైక్ అలాంటి పువ్వు. సో అవన్నీ కూడా నేనైతే తీసుకొచ్చాను. వాటిని అయితే తీసుకొచ్చిన తర్వాత చిన్న బతుకమ్మ పెద్ద బతుకమ్మ 2 ఉంటుంది కదా. సో అట్లా జతకి చేస్తారు కదా. సో అందుకే నేను ఈ చిన్న బతుకమ్మని చేస్తాను అనేసి నేను చిన్న పువ్వులను అయితే తెంపుకున్నాను అన్నట్టు. ఇది నేను తెంపాను. అండ్ పెద్ద పువ్వులు ఇంకా వేరే పువ్వులు ఉంటాయి కదా, అవి వదిలి వేరే దగ్గరికి వెళ్ళి ఫటాఫట్ అయితే తెంపడం స్టార్ట్ అయితే చేసింది అన్నట్టు. మా అన్నగాడైతే అటు ఇటు తిరుగుతాడు, కూర్చొని ఏదో వీడియో తీస్తాడు. ఏం వీడియో తీస్తాడు కూడా అర్థమైతే అవ్వట్లేదు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ అయితే చాలా వస్తాయి. మా ఇంటికంటే ఎక్కువ ఇక్కడే వస్తాయి. బికాజ్ ఇక్కడ మేకలు అండ్ బైక్ అవన్నీ కూడా వస్తాయి కదా. సో దాని సౌండ్స్ మీరు మ్యాక్స్ ఇగ్నోర్ చేయాలి. అండ్ నేను కొంచెం అన్కంఫర్ట్గా ఉన్నాను వీడియో విషయంలో. సో ఇక నేను సరేలే ఏం చేద్దామనేసి కొన్ని పోజులు ఇవ్వడానికి ట్రై చేశాను. బట్ అక్కడ ముందు వాళ్ళు వచ్చేసి ఇక సక్కని మళ్ళీ వెళ్ళిపోయాను. ఇక ఇక్కడ నేను అదే మనకి దాన్ని ఇల్లు చూసాను. పెట్టే ఉంటుంది కదా, దాన్ని ఇల్లు ఎక్కడ చేస్తుంది కదా, అది చూశాను. అది బాగుంది. అసలు దాన్ని తీసుకుందాం అనుకున్నాను. బట్ మళ్ళీ దాంట్లో పిల్ల ఉంటే పాపం తాకుతుంది అనేసి ఇక దాన్ని నేను తీసుకోలేకపోయాను అన్నట్టు. సరేలే బాగుంది, బట్ లుక్ మాత్రం దాన్ని చాలా బాగుంది. అసలు కిందికి ఉంటే చూద్దాం అనుకున్నాను. అప్పటికి నేను కెమెరాని పైకి చేసి పెట్టాను. అండ్ ఇక్కడ నాకు డేంజరస్ పురుగు అయితే కనిపించింది. ఇది చాలా డేంజరస్ అన్నట్టు, మైండ్కి వెళ్తుంది ఇది అని మా అన్న చెప్పాడు. నాకు ఈ పురుగు గురించి నిజంగా తెలీదు. సో ఇక మళ్ళీ స్టార్ట్ అయినాం ఇంటికి. అండ్ ఇంటికి స్టార్ట్ అయితే మా అన్న స్కూల్ కూడా మాకు కనిపించింది. అయితే ఇక్కడ మా అన్న చాలా మెమొరీస్ ఉన్నాయని చెప్పాడు. సో ఇది మా అన్న స్కూల్ అన్నట్టు. అండ్ ఇక్కడ నాకు ఈ పెద్దమ్మ పోజ్ చాలా బాగా నచ్చింది. ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాం, ఫ్రెష్ అయిపోయినాం, టీ తాగేసాం, ఇక పాల ప్యాకెట్కి వెళ్తున్నాం. ఆల్మోస్ట్ ఈవినింగ్ కూడా అయింది అనుకోండి. ఎందుకంటే నేను వచ్చిన తర్వాత చాలా టైర్డ్ అయిపోయాను, తడిచిపోయాం కదా. సో ఇక అట్లనే పడుకున్నాను అన్నట్టు, ఏం పని చేయలేదు. సో ఇవాళ వీడియో ఇదే గైస్. మీకు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రేపటి బతుకమ్మ వీడియో అదిరిపోతుంది. బాయ్ గైస్.